లో వర్గ పోరుకు కారణాలేంటి? నిన్న మొంటిదాకా సైలెంట్ గా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా ఉత్తంపై మండిపడ్డానికి రీజన్ ఏంటి? కోమటిరెడ్డి బ్రదర్స్ వెనుక అధిష్టానం పెద్దల అండ ఉందా? కాంగ్రెస్ లో వర్గ పోరుకు హైకమాండే కారణమా? అసలు ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి ఎపిసోడ్ కి ఆజ్యం పోసిందెవరు? ఢిల్లీ పెద్దల ఆధిపత్య పోరే కెప్టెన్ కోమటిరెడ్డి వివాదానికి కారణమా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన 2014లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే 2019 ఎన్నికలపై ఊరిపెట్టింది. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో రేసు గుర్రంలా ముందుకెళ్తోంది. అయితే కాంగ్రెస్ దూకుడికి ఉమ్ములాటలు బ్రేకులు వేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ను ఇరుకుని పెట్టాల్సిన ముఖ్య నేతలు తమలో తామే ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరుకు అధిష్టానమే నిప్పు రాజేసిందని అంటున్నారు. అధిష్టాన దూతల మధ్య ఆధిపత్య పోరే దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. ఎస్సీసీఎల్ చైర్మన్ కొప్పులరాజు పెత్తనాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగే వర్గపోరుకు ఆజ్యం పోశారనే విమర్శలు వినపడుతున్నాయి. రాహుల్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న కొప్పులరాజు ఇటీవల చేసిన ప్రకటనే రగడకు కారణంగా తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే 2019 ఎన్నికలకు వెళ్తామని అధిష్టానం మాటగా కొప్పులరాజు ప్రకటించడంతోనే గొడవ మొదలైనట్లుగా చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేని కొప్పులరాజు ప్రతి సమావేశానికి హాజరవుతూ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడాన్ని తట్టుకోలేని దిగ్గి ఉత్తమ్పైకి కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉసుగొలిపినట్లుగా చెబుతున్నారు. ఉత్తమ్ సర్వే వివరాలను దిగ్విజయ్ లీక్ చేశారని, అందుకే అక్క ఆధారాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలు చేస్తున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. దిగ్విజయ్ అండతో అధిష్టానాన్ని కలుస్తున్న ఉత్తమ్ వర్గం పదే పదే ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. ఉత్తమ్ సారథ్యంలో వచ్చే ఎన్నికలకు వెళితే మరోసారి పార్టీకి ఓటమి తప్పదని, అధికార పార్టీని దీటుగా ఎదుర్కోలేకపోతున్నాడని నివేదికలు అందజేస్తున్నారు. అంతేకాకుండా పీసీసీ రేసులో ముందున్న కోమటిరెడ్డి బ్రదర్స్ దిగ్విజయ్ ఆశీస్సులతో అధిష్టానం దగ్గర లాబింగ్ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఉత్తమ్ తన పదవిని కాపాడుకునేందుకు రాహుల్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న కొప్పులరాజును ఆశ్రయించారని మరో వర్గం అంటోంది. అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్కు పదవి గండం లేకపోయినా అధిష్టానం దగ్గర చక్రం తెప్పగలిగే సత్తా ఉన్న దిగ్విజయ్ సింగ్ ఎప్పుడైనా కొప్పులరాజు వర్గానికి చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.